బ్రో నేను ఇవాల్టి వీడియోలో నీకు కొన్ని షార్ట్ కట్స్ అండ్ దాంతో పాటు కొన్ని చీట్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ షార్ట్ కట్స్ అండ్ చీట్ కోడ్స్ ఉపయోగించి మీరు మీ యొక్క మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఈ షార్ట్ కట్స్ అండ్ చీట్ కోడ్స్ అనేవి ఏ సిచ్యువేషన్ లో ఏ ప్రాబ్లమ్ కి ఎలా అప్లై చేయాలనేది ముందుగానే డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇంతవరకు ఏది కూడా ప్రిపేర్ అవ్వకుండా ఎంతో కొద్ది వరకు మాత్రమే ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ లేదు ఇంతవరకు నేను జస్ట్ వీడియోస్ చూస్తున్నాను, ఈ యొక్క చీట్ కోడ్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి ఇలా ఊరికి చూస్తూ ప్రోక్రాస్టినేషన్ చేస్తూ లాస్ట్ వచ్చేవరకు ఈ వీడియో చూస్తున్నాను. సో ఇలాంటి స్టూడెంట్స్ అయితే మీరు ఈ యొక్క చీట్ కోడ్స్ అండ్ షార్ట్ కట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళు కూడా ఈ చీట్ కోడ్స్ షార్ట్ కట్స్ అప్లై చేస్తే కొంచెం మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు ఎక్స్ట్రాగా మీరు. బట్ ఈ వీడియో అనేది మెయిన్లీ ఎవరికి యూజ్ఫుల్ అంటే ఎవరైతే ప్రజెంట్ ఇంతవరకు చదవలేదు అంత అసలు ఏ చాప్టర్ ని కూడా నేను రివిజన్ చేయలేదు అన్న స్టూడెంట్స్ కి మాత్రమే, జస్ట్ ఎలిజిబిలిటీ పర్పస్ కోసం మాత్రమే మీకు కొన్ని షీట్ కోడ్స్ షార్ట్ కట్స్ అయితే చెప్తాను. సో ఈ షార్ట్ కట్స్ మీరు కనుక ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ లో అప్లై చేస్తే డెఫినెట్లీ 100% ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు చూసినా సరే మీ యొక్క మార్క్స్ ని ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇవాళ వీడియోలో నేను చెప్పాను కదా షార్ట్ కట్స్ ప్లస్ షీట్ కోడ్స్ రెండు కూడా చెప్తాను. ఈ షార్ట్ కట్స్ అనేవి ఎవరైనా సరే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ చీట్ కోడ్స్ మాత్రం ఎవరు అప్లై చేయాలనేది డెఫినెట్లీ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ లో వచ్చేసరికి షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ ఏంటి బ్రో కొత్తగా చెప్తున్నావు అని నువ్వు అనుకుని ఉంటే, ఈ షార్ట్ కట్స్ ఇస్ నథింగ్ బట్ తక్కువ టైంలో ఎంతో కొంత మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్స్. మీలో చాలా మంది కానీ చైతన్య స్టూడెంట్స్ కానీ నారాయణ కానీ ఇలాంటి కాలేజెస్ స్టూడెంట్స్ ఉంటే నేను చెప్పేది చాలా రిలేటెడ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అయితే ఫస్ట్లీ మీరు ఫాలో కావాల్సింది సిడిఎఫ్ అంటే కాన్సెప్ట్స్, డెఫినిషన్స్, ఫార్ములాస్. ఈ సిడిఎఫ్ మెథడ్స్ మీరు డెఫినెట్లీ ఫాలో అవ్వాల్సిందే. వీటిని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఈ సిడిఎఫ్ ని ఫాలో అవుతే మీ యొక్క మార్క్స్ అనేవి కంపల్సరీ బూస్ట్ అవుతాయి. సో ఈ మెథడ్ లో సింపుల్ గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, మీరు ఏ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేస్తారో ఆ టాపిక్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ ని మీరు చదవాల్సి ఉంటుంది ఫస్ట్. వన్స్ ఈ కాన్సెప్ట్స్ అనేవి చదివిన తర్వాత అందులో ఉన్న డెఫినిషన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, వీటిని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు నేర్చుకోవడానికన్నా ఫస్ట్ ఒక చోట అన్ని కూడా రాసుకొని పెట్టుకోండి. సో ఇది రివిజన్ చేసే టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఆ కాన్సెప్ట్స్ రిలేటెడ్ ఏమైనా డెఫినిషన్స్, ఫార్ములాస్ అన్ని కూడా ఒక పేపర్ లో రాసేసుకోండి లేదా బుక్ లో రాసేసుకోండి. వన్స్ రాసేసుకున్న తర్వాత మీరు వాటిని మొత్తాన్ని కూడా మీరు ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ యొక్క స్కోర్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ఈ విధంగా షార్ట్ కట్స్, డెఫినిషన్స్ ఒక చోట రాసుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు. ప్రతిసారి వెళ్ళి కాన్సెప్ట్ A to Z చదవడం కన్నా జస్ట్ ఆ కాన్సెప్ట్ లోని డెఫినిషన్స్, ఫార్ములాస్ అన్ని కూడా జస్ట్ షార్టేజ్ చేసి ఒక చోట రాసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. బట్ కెమిస్ట్రీ మాత్రం జస్ట్ ఈ విధంగా ఈ సిడిఎఫ్ మెథడ్ ని యూజ్ చేస్తే సెట్ అవుతుంది. సో మీరు చాలా వరకు మీకు ఎవరైనా నారాయణ స్టూడెంట్స్ కానీ చైతన్య స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఒక సిడిఎఫ్ బుక్స్ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళని అడిగి రెఫర్ చేసుకోండి ఆ బుక్స్ ని, లేదంటే కాపీ తీసుకోండి. సో ఈ విధంగా ఈ సిడిఎఫ్ మెథడ్ ని యూజ్ చేస్తే కొంచెం మీ మార్క్స్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసిన ఆ సిడిఎఫ్ మెథడ్ ఏ విధంగా ఏంటి అని ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే ఇంకా మీకే మంచి గుర్తుంటుంది కదా. ఇది ఫస్ట్ షార్ట్ కట్ అనమాట. అండ్ సెకండ్ షార్ట్ కట్ వచ్చేసరికి, బ్రో నేను ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నా, ఇంతవరకు నేను స్టార్ట్ ప్రిపరేషన్ చేయలేదు, జస్ట్ నీ యొక్క వీడియో చూస్తున్నా, స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఎస్, నో ప్రాబ్లం. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే మీ యొక్క ఎలిజిబిలిటీ వరకు అయితే మీరు మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. హై మార్క్స్ వస్తాయో రాదో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఎలిజిబిలిటీ అయితే నేను చెప్పే ఈ షార్ట్ కట్స్, చీట్ కోడ్స్ ని ఉపయోగిస్తే ఎలిజిబిలిటీ మాత్రం పక్కా వస్తుంది. సో ఎలాగైనా సరే డెఫినెట్లీ ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి అన్న స్టూడెంట్స్ మాత్రం డెఫినెట్లీ మీరు చేయాల్సిన వర్క్ ఒక 5 చాప్టర్స్ అయితే ఎంచుకోండి. ఈ 5 చాప్టర్స్ మీరు ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇక టైం లేదు, నాకు జస్ట్ ఒక 1 వీక్ మాత్రమే ఉంది, ఇక 1 వీక్ లో ఈ యొక్క డైలీ 1 చాప్టర్ అయితే ఫినిష్ చేస్తాను. ఈ విధంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ డైలీ ఒక చాప్టర్ అయితే మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో మార్నింగ్ హాఫ్ చాప్టర్ కంప్లీట్ చేయండి, తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇంకో హాఫ్ చాప్టర్ ఫినిష్ చేయండి, ఈవినింగ్ టైంలో రివిజన్ చేయండి, నైట్ టైం ఆ లెసన్ కి సంబంధించి ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి ఏమైనా ఉంటే అక్కడి నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇలా డైలీ ఒక చాప్టర్ వేసుకోండి అంతే. అంటే ఈ చాప్టర్స్ కూడా ఏ విధంగా ఉండాలంటే ఇట్ కంప్లీట్ గా హై వెయిటేజ్ మార్క్స్ ఉన్న చాప్టర్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. లో వెయిటేజ్ ఉన్న మార్క్స్ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యంటే కొంచెం మార్క్స్ అనేవి తక్కువ రావచ్చు కదా. సో అందుకే హై వెయిటేజ్ ఉన్న మార్క్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. బ్రో హై వెయిటేజ్ మార్క్స్ ఉన్న చాప్టర్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ గా టఫ్ గా ఉంటాయి బ్రో అన్న డౌట్ రావచ్చు మీకు. సో నో ప్రాబ్లం, మీకు చాలా వరకు యూట్యూబ్ లోనే 1 షాట్ లెక్చర్స్ అనేవి ఉంటాయి కదా. ఐ థింక్ వేదంతు వాళ్ళు చాలా వరకు చేశారు, అన్ అకాడమీ, ఇలా కొన్ని ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేనేం వీళ్ళని బూస్టప్ చేయలేదు, బట్ చెప్తున్నా అంతే. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఒక లెసన్ మొత్తాన్ని కూడా 1 షాట్ లో చెప్పేసి ఉంటారు. అది కూడా జస్ట్ ఒక 2 to 3 అవర్స్ ఉంటుంది అంతే. ఇలా ఆ 2 to 3 అవర్స్ లెక్చర్ ని ఒక చాప్టర్ కదా అది. సో అలా 1 డేకి మొత్తం ఆ చాప్టర్ ని మొత్తం ఫినిష్ చేయండి. అలా
ఒక 1 వీక్ 5 చాప్టర్స్ ని మొత్తం కూడా మీరు నేర్చేసుకోండి. ఇలా చేస్తే కంప్లీట్ గా మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. బట్ ఇదంతా కూడా మీరు ఈ షార్ట్ కట్ నేను ఏదైతే సెకండ్ షార్ట్ కట్ చెప్పానో ఇదంతా కూడా మీరు ప్రిపరేషన్ లో ఉంటుంది. ఇది జస్ట్ ప్రిపేర్ అవుతే మాత్రమే మీకు మార్క్స్ రావు. ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ షార్ట్ కట్స్, షీట్ కోడ్స్ ఇవన్నీ తెలుసుకుంటే ఏమీ రాదు. మీరు ఏ ప్రాబ్లమ్కి ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు తెలియాలి ఫస్ట్. సో మీకు ఓవరాల్ గా ఒక 7 to 8 చీట్ కోడ్స్ అయితే చెప్తాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇప్పటి నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎలిజిబిలిటీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఫాలో అవ్వండి. లేదు ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ చీట్ కోడ్స్ ని అప్లై చేస్తే మీ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్ గా చీట్ కోడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఈ చీట్ కోడ్స్ మీరు మెయిన్ గా ఎప్పుడు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. ఇక్కడ మీరు మీ టైం ని డివైడ్ చేసుకోవాలి. 1 అవర్ లో మ్యాథ్స్ కంప్లీట్ అవ్వాలి, 30 minutes లో లేదా 40 minutes లో నాకు కెమిస్ట్రీ ఫినిష్ కావాలి, ఇంకా రిమైనింగ్ టైంలో మనకి ఫిజిక్స్ ఫినిష్ కావాలి. ఇలా మీ యొక్క టైంని డివైడ్ చేసుకోండి. ఐ థింక్ ఒక క్వశ్చన్ని మీరు ఒక 1 minute లో మాత్రమే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 1 minute కన్నా ఎక్కువ తీసుకున్నారంటే డెఫినెట్లీ మీకు టైం అనేది తక్కువ వస్తుంది. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారు, ఈ చీట్ కోడ్స్ని మీరు ఎప్పుడు అప్లై చేయాలంటే, మీకు తెలిసిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆన్సర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ రాని క్వశ్చన్స్కి నేను చెప్పే చీట్ కోడ్స్ని అప్లై చేయండి అంతే. మీకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఈ చీట్ కోడ్స్ అప్లై చేస్తే మళ్ళీ రిగ్రెట్ అవుతారు. సో ఆ విధంగా చేయకండి. ఫస్ట్ మీకు వచ్చినవన్నీ కూడా సాల్వ్ చేయండి. దాని తర్వాత రానివి ఏవైతే ఉంటాయో వాటికి నేను చెప్పే చీట్ కోడ్స్ని అప్లై చేయండి అంతే. సో ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసరికి మనకి 0 ఆప్షన్. మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో 0 అని ఏదైనా వచ్చిందంటే నో ప్రాబ్లం, ఏం థింక్ చేయకుండా కళ్ళు మూసుకొని ఆప్షన్ టిక్ చేసేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇలాంటి 0 ఆప్షన్సే మనకి హై మార్క్స్ తీసుకొస్తాయి, అండ్ అవే కూడా రైట్ అవుతాయి కూడా. సో మ్యాథ్స్లో అయినా సరే, ఫిజిక్స్లో అయినా సరే, ఏ దాంట్లో అయినా సరే 0 పెట్టేసేయండి. అండ్ సెకండ్ చీట్ కోడ్ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఎలిమినేషన్. కొన్ని సిమిలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ 2.4 అని, 2.5 అని. సో ఐ థింక్ మీకు కూడా ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కాలేజ్లో రాసి ఉంటారు. ఎలా అంటే ఒక 2.14 అని చెప్తాడు ఒక ఆప్షన్లో, ఇంకో ఆప్షన్లో 14.2 అని ఇస్తాడు, ఇంకో ఆప్షన్లో 3.2 ఇస్తాడు, ఇంకో ఆప్షన్లో 2.3 ఇస్తాడు. ఇలా ఇస్తాడు, కొంచెం రిలేటెడ్గా ఇస్తారు. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలి బ్రో అంటే, జస్ట్ కొంచెం ట్రై చేయండి. ఈ యొక్క ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయడానికి టైం తీసుకొని ఒక 1 to 1.5 minutes ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఒకవేళ సాల్వ్ కాకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ట్రై చేస్తారు, ట్రై చేసిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది, ఒకటి చేస్తారు చేసిన తర్వాత ఈ ఆన్సర్ కాదు అని. సో ఆ ఆప్షన్ అనేది ఏమవుతుంది, ఎలిమినేట్ అవుతుంది. దానికి ఆపోజిట్లో ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2.3 చెప్పాను, 2.3 అనేది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. అంటే మీరు ట్రై చేశారు, ట్రై చేసింటే రాలేదు ఆ ఆప్షన్ అనేది, సో అది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేస్తారు. ఇంకోటి ఏ విధంగా ట్రై చేయాలి, అప్పుడు మీరు ఏ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేశారో సేమ్ దానికి రిలేటెడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీరు చేయొచ్చు అనమాట. అంటే 3.2 దానికి ఆపోజిట్ లో 3.2 అనే ఆప్షన్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ రైట్ అవుతుంది అనమాట. ఎందుకు ఈ విధంగా చేయాలి బ్రో అని చెప్తున్నా అంటే, మీరు ప్రతి ఆప్షన్ ని చెక్ చేసేసరికి టైం అక్కడే 4 minutes దాకా అయిపోతుంది. సో ఇలా మరి ప్రతి ఆప్షన్ ని చెక్ చేయడం కన్నా ఇలా సిమిలర్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ సిమిలర్ ఆప్షన్స్ ని టిక్ చేయండి అంతే. సో అలా చేయండి అనమాట, దగ్గరలో ఏదైతే ఉంటుందో దాన్ని టిక్ చేసేయండి అంతే. అండ్ థర్డ్ చీట్ కోడ్ వచ్చేసరికి మనకి ఆడ్ ఆప్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకున్నాం, మనకి కెమిస్ట్రీలో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్. ఇవి వాడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, వాడు ఎస్ బ్లాక్ కోసం అడుగుతాడు. బట్ ఆ ఆప్షన్స్ లో మనకి ఎస్ ఉంటుంది, డి ఉంటుంది, ఎఫ్ ఉంటుంది. ఇలా ఎందుకు ఇస్తాడంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే, వాడు క్వశ్చన్ అడిగింది ఏ దాని కోసం, ఆడ్ ఆప్షన్ కోసం అడిగాడు అంటే ఏ విధంగా ఆడ్ కాబట్టి ఆడ్ లో మనకి 2 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతాయి, డెఫినెట్లీ ఎలిమినేట్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ మనకి 2 మాత్రమే ఉంటాయి, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్లాక్ మాత్రం గురించి డిస్కస్ చేస్తే, ఎస్ బ్లాక్స్ లో ఎన్ని ఉంటాయి మనకి, మొత్తం 12 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా ఆ క్వశ్చన్ బట్టి ఇంకో ఆప్షన్ కూడా ఎగిరిపోతుంది. అలా మీరు ఆప్షన్ ఎలిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా చెప్పేది. 4 ఆప్షన్స్ ఇస్తాడు, 4 లో డెఫినెట్లీ 2 ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేస్తారు మీరే. ఇంకా 2 ఆప్షన్స్ అనేవి సేమ్ సిమిలర్ గా ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ లో మీకు అందులో ఏదో ఒక క్లూ తెలిసినా సరే అది ఆప్షన్ అయిపోతుంది. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా అప్లై అయ్యే చీట్ కోడ్స్ అనమాట, 100% వర్క్ అవుతుంది. అండ్ ఫోర్త్ చీట్ కోడ్ వచ్చేసరికి డెసిమల్ పాయింట్స్ లేదా యూనిట్స్. సో ఈ డెసిమల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటాయంటే 24 ఉంటుంది, దాంతోపాటు 2.14 కూడా ఉంటుంది. ఇలా డెసిమల్ పాయింట్ తో సహా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఇంకో టైంలో ఏ విధంగా ఇస్తాడంటే 2 అనేవి డెసిమల్ ఆప్షన్స్ ఇస్తాడు, ఇంకో 2 వచ్చేసరికి నార్మల్ ఇస్తాడు అనమాట, నార్మల్ నెంబర్స్ లో. ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే, డెఫినెట్లీ మీరు ఫస్ట్ చేయండి. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాల్సింది, మీరు మీకు రాని టైంలో మాత్రమే ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి. అంతేకాని వచ్చిన వాటికి కూడా మీరు చీట్ కోడ్స్ అప్లై చేశారంటే మార్క్స్ మళ్ళీ డిక్రీజ్ అవుతాయి. చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత రాకున్నప్పుడు ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి అంతే. లాస్ట్ 5 to 10 minutes ఉంటుంది కదా, ఈ 5 to 10 minutes లో మీరు చేయాల్సిన
వార్ అనమాట ఇది. అండ్ ఫిఫ్త్ చీట్ కోడ్స్ వచ్చేసరికి మనకి యూనిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజిక్స్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చి వాడు యూనిట్స్ ఇచ్చింటాడు కింద ఆప్షన్స్ లో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ కనుక్కోమని చెప్పి ఫిజిక్స్ లో మనకి క్వశ్చన్ అడిగాడు. వాటి కింద ఆప్షన్స్ ఏమి ఇస్తాడు, కిలో న్యూటన్స్ అని చెప్పి, కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని, సెకండ్స్ అని, ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. అలాంటి టైం అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు తెలుసు. సో మాస్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, కేజీలో రావాలి మనకు ఆప్షన్ అనేది. సో ఇక్కడ మీరు కేజీలో మీకు ఈ 4 ఆప్షన్స్ లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయనుకో, 2 ఆప్షన్స్ ఎగిరిపోతే ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ అనేవి కేజీస్ లో ఉన్నాయి. అండ్ ఈ 2 ఆప్షన్స్ లో మీరు ఏ దానికి టిక్ చేయాలంటే ఏ యూనిట్ అయితే మనకి స్మాల్గా ఉంటుందో, చిన్నగా ఉంటుందో ఆ నెంబర్ని టిక్ చేసేయండి అంతే. అంటే ఇంకో టైంలో మీరు ఆ క్వశ్చన్లో మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3000 అనుకో, అది హై కదా 3000, అలాంటి టైంలో ఏం చేస్తారు, కింద హై ఏదైతే ఉంటుందో దాన్ని టిక్ చేసేయండి కేజీస్ని. 3000 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కానీ 70 కానీ ఇలా ఇస్తే తక్కువ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ యూనిట్ ని మీరు టిక్ చేసేయండి అంతే. అండ్ 6th చీట్ కోడ్ వచ్చేసరికి మనకి లాంగ్ ఆప్షన్స్. అంటే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి చిన్నగా ఉండి పారాగ్రాఫ్స్ కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ అనేవి చాలా లాంగ్ పారాగ్రాఫ్ వైజ్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ లో ఏదైతే లెంతీ ఆన్సర్ ఉంటుందో ఆ లెంతీ ఆన్సర్ ని మీరు టిక్ చేసేయండి అంతే. ఇవంతా కూడా మీరు అర్థం కానప్పుడు మాత్రమే చేసేయండి. ఆ క్వశ్చన్ చూసిన వెంటనే ఏంటిది ఇంతవరకు నేను చదవలేదు, నాకు తెలియదు అన్న సిచ్యువేషన్ లో ఏదైతే లెంతీ ఆన్సర్ ఉంటుందో ఆ లెంతీ ఆన్సర్ ని టిక్ చేసాను అంతే. మీరు ఇలా చేస్తే టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కదా, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా లెంతీగా ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ టిక్ చేసాను అంతే. అండ్ 7th చీట్ కోడ్ మనకి సబ్స్టిట్యూటింగ్ ఆప్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ లో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ax² + by² + c, ఇలా సంథింగ్ ఒక ప్రాబ్లం అడిగాడు మిమ్మల్ని. అంటే అక్కడ వేరియబుల్స్ మారచ్చు అనుకోండి, 3 కావచ్చు 4 అట్లా, అలా లెటర్స్ లో మనకి వాల్యూస్ అయితే అడుగుతాడు, సంథింగ్ ఏదో ఒకటి అడుగుతాడులేండి. సో అలా అడిగినప్పుడు మనకి వాడు ఏమని చెప్తాడు, ఒక ఫైండ్ x వాల్యూ అని అడుగుతాడు. సో అలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కింద మనకి ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, ఈ 4 ఆప్షన్స్ ని మీకు సబ్స్టిట్యూట్ అయితే చేసేయండి. ఈ 4 ఆప్షన్స్ లోనే కదా మనకి ఆన్సర్ ఉండేది. అలా ఏదో ఆప్షన్ ని మీకు అనిపిస్తుంటుంది కదా, ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆ ఆప్షన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే =0 వస్తుందో అదే ఇంకా ఆప్షన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేస్తున్నప్పుడు =0 రాలేదనుకో, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇలా చేయండి అంతే. ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి, డెఫినెట్లీ మీరు లాస్ట్ మినిట్స్ లో మాత్రమే చేయాలి ఇదంతా వర్క్. మీరు ఫస్ట్ లో చేశారంటే టైం మొత్తం కూడా అయిపోతుంది ఇక్కడే. అండ్ ఫైనల్ చీట్ కోడ్ వచ్చేసరికి మనకి సింగిల్ ఆప్షన్ క్లిక్. బ్రో ఇంకా ఎగ్జామ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, మొత్తం కూడా రాసేసాను, జస్ట్ ఎగ్జామ్ పూర్తి కావడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే అయింది, నాకేం చేయట్లేదు అని అనిపిస్తుంది కదా. ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి తెలుసా? సో ఈ టైంలో మీరు బాగా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు కదా, ఏకి ఎన్ని పెడతారు, బికి ఎన్ని పెడతారు, సికి, డికి, ఈ ఆప్షన్స్ కి ఎన్నిసార్లు మీరు టిక్ చేశారు అనేది నోట్ డౌన్ చేసుకోండి. అంటే ఏ ఆప్షన్ కి మీరు ఎన్ని ఆన్సర్స్ పెట్టారు, బి అనే ఆప్షన్ కి ఎన్ని ఆన్సర్స్ ఇచ్చారు, సి అనే ఆప్షన్ కి ఎన్ని ఆన్సర్స్ ఇచ్చారు, డి అనే ఆప్షన్ కి ఎన్ని ఆన్సర్స్ పెట్టారు, ఇలా మొత్తం కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ కి అయితే తక్కువ వస్తుందో, ఐ మీన్ ఇప్పుడు ఏకి, బికి, డికి, ఈ 3 ఆప్షన్స్ కి మనకి మంచిగానే బాగా వచ్చాయి, ఎక్కువ ఆన్సర్స్ మనం సెలెక్ట్ చేసాం. బట్ సికి మాత్రం తక్కువ పెట్టాం మనం ఆన్సర్స్ అనేవి. సో ఏదైతే తక్కువ ఉంటుందో అన్ని ఆప్షన్స్ కి సి పెట్టేసుకుంటారు అంతే. లేదు బ్రో ఒకవేళ బి తగ్గిపోయింది అనుకోండి, బి ఆప్షన్ పెట్టేసేయండి అంతే. ఇలా మీరు ఎప్పుడైతే చేస్తూ వస్తారో ఆన్సర్స్ అనేవి, ఏ ఆన్సర్ అయితే మీరు తక్కువ అక్కడ సెలెక్ట్ చేశారో ఆ ఆప్షన్ ని రిమైనింగ్ మొత్తం వాటికి సెలెక్ట్ చేసేయండి. ఇంకా లేదు నాకు అవి కూడా ఏవి కూడా తెలియదు అంటే బి కానీ సి కానీ పెట్టేసాను అంతే. ఈ రెండిట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్లీ బి అనే ఆప్షనే చాలా వరకు రైట్ అవుతుంటుంది. ఓన్లీ ఈ ఎంసెట్ లోనే కాదు, చాలా వరకు మనకి అదర్ ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా ఈ బి అనే ఆప్షనే మనకి చాలా వరకు ఆన్సర్ రైట్ అవుతుంది. ఈ చీట్ కోడ్స్ అప్లై చేసేటప్పుడు ఐ మీన్ ఈ ఆప్షన్ ఏదైతుందో సింగిల్ ఆప్షన్ ట్రిక్ అని, ఈ సింగిల్ ఆప్షన్ ట్రిక్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు అసలు మీరు క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ టిక్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఏ ఆప్షన్ అయితే తక్కువ ఆన్సర్స్ సెలెక్ట్ చేశారో ఆ ఆప్షన్ ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే మీకు ఉన్నది ఆల్రెడీ అక్కడ 5 మినిట్స్ మాత్రమే ఉంది. ఇక 5 మినిట్స్ లో మీరు క్వశ్చన్ చదివి మళ్ళీ ఆప్షన్ టిక్ చేయాలంటే కొంచెం మళ్ళీ టైం చాలా వేస్ట్ అవుతుంది అక్కడే. అందుకే ఈ సింగిల్ ఆప్షన్ ట్రిక్ అనేది జస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. అండ్ ఫైనల్ గా మీకు ఒకటి చెప్తాను చూడండి, మీకు ఐ మీన్ 5 మినిట్స్ మాత్రమే ఉంది. 5 మినిట్స్ లో ఇంకా చాలా వరకు ఒక 80 క్వశ్చన్స్ ఉన్నాయనుకో రిమైనింగ్, నువ్వు 80 క్వశ్చన్స్ ఇంకా ఇవి కూడా సెలెక్ట్ చేయలేదు. ఇలాంటి టైంలో మీకు జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే ఉంది. ఈ టైంలో నువ్వేం చేస్తావంటే ఏం ఆలోచించకు, జస్ట్ ఆప్షన్స్ అన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళు. ఏవైతే తక్కువ మీరు ఆప్షన్ పిక్ చేశారో ఆ ఆప్షన్స్ అన్ని కూడా టిక్ చేసుకుంటూ వెళ్ళు. 80 క్వశ్చన్స్కి పెడతామంటే 80 క్వశ్చన్స్ కాదు, ఒక 40 క్వశ్చన్స్ అలా డివైడ్ చేసుకొని అలా ఆప్షన్ ఏ దానికైతే ఆప్షన్ టిక్ చేసేయి అంతే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు అక్కడ ఉన్నది 5 to 10 మినిట్స్ మాత్రమే. ఈ 5 to 10 మినిట్స్ లో నువ్వు అక్కడ క్వశ్చన్ ని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే రిమైనింగ్ ఒక 40 క్వశ్చన్స్ మిగిలిపోతాయి నాకు తెలిసి, ఇంకా ఎక్కువే మిగులుతాయి.
ఆ 10 మినిట్స్లో. రిమైనింగ్ 40 క్వశ్చన్స్ మీరు వదిలేసేయడం కన్నా జస్ట్ ఏదో ఆప్షన్ టిక్ చేస్తే కనీసం అట్లీస్ట్ ఒక 2 ఆర్ 3 మార్క్స్ అని వస్తాయి కదా. ఈ 2 ఆర్ 3 మార్క్సే నియర్లీ మీకు థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్స్ని డివైడ్ చేస్తుంది తెలుసా, జస్ట్ 2 ఆర్ 3 మార్క్స్. అందుకే ప్రతి ఆప్షన్ మీకు వచ్చినది రానిది ప్రతి ఆప్షన్ టిక్ చేయండి. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. కనీసం ఏదో ఆప్షన్ పెడితే ఆ ఆప్షన్ నీ బై లక్ ట్రూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే నువ్వు ఏమీ పెట్టలేదనుకో ఏమొద్ది, అసలు ఒక 1 మార్క్ కూడా రాదు నీకు. ఈ ట్రిక్ చాలా వరకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు ప్రిపేర్ కాని స్టూడెంట్స్ కూడా మంచి ర్యాంక్ వస్తుంది అనమాట. అదే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకొని వెళ్తాడు వానికి ర్యాంక్ అనేది చాలా అంటే చాలా లాంగ్ వస్తుంది. ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ అనమాట. అంతే. వచ్చినోడు ఏం చేస్తాడంటే నాకు వచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రతి క్వశ్చన్ని చేసుకుంటూ వెళ్తాడు. ప్రతి క్వశ్చన్ని చేసుకుంటూ వెళ్తే చివరికి వాడికి టైం అనేది తక్కువ వస్తుంది. అదే రానోడు ఏం చేస్తాడు తెలుసా, వచ్చినవన్నీ ఫస్ట్ చేస్తాడు, రానివన్నిటికీ కూడా ఇలాంటి చీట్ కోడ్స్ అప్లై చేస్తాడు. వానికి మంచి ర్యాంక్ వస్తుంది. సో జస్ట్ ఈ చీట్ కోడ్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఏమైనా చీట్ కోడ్స్ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. మీతో పాటు స్టూడెంట్ కూడా తెలుసుకుంటారు. లేదు ర్యాంక్ నాకే రావాలంటే ఎలాంటి కామెంట్ అయితే చేయకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.